కవిత అరెస్ట్ ముమ్మాటికి రాజకీయ కుట్ర అని హరీష్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై మండిపడ్డారు ధర్మపురి అరవింద్. అరెస్ట్ చేసింది ఈడీ అని, బీజేపీ కాదని క్లారిటీ ఇచ్చారు ఆయన. ఈ రోజు సుప్రీంకోర్టులో కేసు వస్తే దాన్ని సుప్రీంకోర్టులో 19వ తేదీ అంటే జస్ట్ ఆఫ్టర్ 3 days పోస్ట్ అయ్యి ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈడీఏ స్వయంగా చెప్పింది, వి విల్ నాట్ టేక్ ఎనీ కోహెసివ్ స్టెప్స్ అని సుప్రీంకోర్టులో స్వయంగా ఈడీఏ చెప్పింది. ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానములో మరి చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా అది ఒక మహిళను శుక్రవారం రోజు అది సాయంత్రం 6:30 తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర. ఇది రాజకీయంగా ఎన్నికల ముందు రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తూ ఉన్నారు. ఒకవైపు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఇదే బీజేపీ నాయకులు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. అంటే ఇది ఒక రకంగా రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. బీజేపీ అరెస్ట్ చేస్తుందా? బీజేపీ రాజకీయ పార్టీ. బీజేపీ ఎలక్షన్లు కొట్లాడుతుంది, ప్రభుత్వం ఫామ్ చేస్తుంది, దేశం నడిపిస్తుంది, ప్రపంచానికి భారతదేశాన్ని దిక్సూచిగా చేస్తుంది. పనికిమాలిన ముచ్చట్లు బంద్ చేసి కేటీఆర్, హరీష్, ప్రశాంత్ వీళ్ళకి బుద్ధి రానట్టుంది. ఇంకా ఎలక్షన్లు ఓడిపోయినాక కూడా ఇప్పటికీ బద్నాం చేసుడు బంద్ చేయాలి.